శంకు గంగమ్మ. చంద్రబాబు గారు పరిపాలన బాగోలేదంటున్నారు, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటున్నారు. వైసీపీ వాళ్ళు అసలు ఏం చెయ్యట్లేదా? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేయట్లేదు. ఏమి వైసీపీ వాళ్ళు అలాగే వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళు వచ్చి అందరినీ తీసిపడేసారు తప్ప ఏమీ చేయలేదు. ఈ కూటమి వచ్చాక చాలా బాగుంది. ఏం బాగుంది పరిపాలన? ఎలా ఉంది పరిపాలన? బాగుంది. ఎక్కడికక్కడ రోడ్డులు వేస్తున్నారు. మరి అవి వెనకాల ఉన్నాయి భూములు గట్టాన్ని కొట్టేసి బయటికి లాగుతున్నారు. రైసు పోయింది అంతా లాగుతున్నారు బయటికి, అన్నీ లాగుతున్నారు బయటికి. కూటమి బాగుంది, పరిపాలన బాగుంది. చంద్రబాబు చేసిన ఇచ్చిన వాగ్దానాలు కూడా ఇప్పటికి 2 బయటకు వచ్చినాయి. ఉన్నాయి కూడా. అమ్మఒడి ఇస్తారు, 1500 ఆడవాళ్ళకి ఇస్తానన్న ఇస్తారు. వచ్చి నెల కానించి ఉగాది కానించి బస్సు వేస్తారు, అన్నీ వేస్తారు, అన్నీ బాగా చేస్తారు. మరి పెన్షన్ విషయాల్లో కానీ, లేకపోతే రైతుల విషయాల్లో కానీ, రోడ్ల విషయాల్లో కానీ అంతా మేమే చేసాం, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్తున్నాడు. ఏమీ చేయలేదు. దేశం అంతా ఆల్రెడీ 11 రాష్ట్రాలు తిరిగిన మడిసింది నేను. ఏ రాష్ట్రంలోనూ కూడా మన ఆంధ్రాలో ఎక్కడ రోడ్లు పోయినాయి, కాలువలు పూడిపోయినాయి, భూములు కూడా మెట్ట భూముల కింద తయారైనాయి. నీళ్లు లేక పంటలు లేవు, రైతులు నాశనం అయిపోయారు. అది ఇస్తున్నానే 7,000 15 ఏళ్ళు ఇస్తున్నానని చెప్పి రైతు భరోసా లాస్ట్కి 1 సంవత్సరం ఇచ్చాడు 7,500. తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. మోడీ ఇచ్చాడు 2,000 సంవత్సరం. రైస్ కూడా కోటా రైస్ కూడా తీసేసాడు. కోటా రైస్ కూడా అతను ఇచ్చి తీసేసాడు. మోడీ ఇచ్చియే బియ్యం ఇస్తున్నాడు. 1 సంవత్సరం ఇచ్చాడు. 4 సంవత్సరాల నుంచి ఆడు నరకయాతన జీవించాడు. దేశాన్ని ఏమీ బాగా చేయలేదు. ఆడు దోసుకుంటాం, దాచుకోవటం, ఆడు పంచుకోవటమే సరిపోయింది. ఆడు మంత్రులు కానీ ఆడు కానీ దాచుకోవటమే సరిపోయింది. ఇప్పుడు లోన్ దొబ్బిన భూములన్నీ బయటకు లాగుతారు. ఆడు కోట్లు విలువ చేసి ఇవన్నీ పడేసుకున్నాయన్నీ బయటకు లాగుతారు. పోలారాన్ని నాశనం చేసేసాడు, అమరావతిని నాశనం చేసాడు. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మరి పెన్షన్లు కళ్ళు లేని వాళ్ళకి పెన్షన్ తీసేసాడు, కాళ్ళు లేని వాళ్ళకి పెన్షన్ తీసేసాడు. నా కొడుక్కి నాకు తీసేసాడు. నా కొడుకు ఇతరాంగులోడు అయినా నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు తీసేయమని ఉందా? మేము కష్టపడి బయటికి వెళ్ళని మడుచులము, ఎలా బతుకుతాము? ఆడి ఏంటి రోసయ్య కానించి, కిరణ్ రెడ్డి కానించి మేము పెన్షన్లు ఇచ్చుకున్నాం రామారావు గారి దగ్గర నుంచి. ఈడొచ్చి అన్నీ తీసేసాడు. కరెంటు బిల్లు వంకెట్టుకున్నాడు. కరెంటు వంకెట్టుకుని ఏదో ఒకసారి 300 వచ్చిందని తీసేసాడు మాకు. అదే వంక ఇదే వంక వచ్చింది. ఈ వైఎస్ఆర్ వాళ్ళు మేము ఈ టీడీపీలో ఇలా మసులుతున్నామని ఈ వైఎస్ఆర్ వాళ్ళు అది ఇది ఖర్చు పెట్టుకుని మాకు తీసేసారు. కరెంట్ ఎక్కువ వాడేస్తున్నారా? ఏమీ లేదు కరెంటు. ఏదో ఒక యాసంకాలం వచ్చిందని వంకెట్టుకుని వాడుతున్నారు మీరు. ఏసీలు లేవు మాకు. ఒక గ్రైండ్ లేదు, ఒక ఫ్రిడ్జ్ లేదు, నాకు 2 లైట్ బుడ్లే కానీ ఇంకేమీ లేదు. టీవీ మాత్రం పెట్టి కూర్చుంటాను. ఎంత వచ్చింది మీ కరెంట్ బిల్? ఎంత వచ్చింది? 350 ఎంతో వచ్చింది. యూనిట్లు వచ్చింది. 350 ఎంత వచ్చింది? అమౌంట్ పరంగా ఎంత వచ్చింది? 309 ఎంతో వచ్చింది అన్నారు. అది కరెంట్ బిల్ ఒక్క నెలే, మే నెల వచ్చిందని జూన్ నెలలో తీసేసారు. అంతే తీసేసారు. ఇప్పుడు 2 సంవత్సరాలు 6 మాసాలు అయ్యింది పెన్షన్ తీసేసి. పెన్షన్ లేదు. మేము ఎలా బతుకుతాం? లేకలేని పిల్లోడు ఎలా బతుకుతాం? నెల నుండి తక్కువ వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ పెన్షన్ మళ్ళీ ఇవ్వలేదు, ఇవ్వనన్నారు. గవర్నమెంట్ తీసేసింది. జగన్ తీసేయమన్నాడు, తీసేసేమో మేమేం చేయమని అడిగారు ఈ సత్యాలయం వాళ్ళును. ఇవ్వనన్నారు. 27వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు తక్కువ ఉండేవి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పెంచేసిందని చెప్పి వైసీపీ వాళ్ళు మొత్తం ధర్నాలు చేశారు. ఎందుకు మరి పెంచేసింది? ఇప్పుడు చంద్రబాబు వచ్చి పెంచాడని తిరుగుతున్నారు ఈ సన్నాసులు. అదేం పెరగలేదు. జగన్ గాడు ఉంటుండగానే నెలకు పోతాడనగా పెంచేసాడు. ఇది ఆ పెంచింది ఇప్పుడు అమలుపరిచారు వీళ్ళు. అది అమలుపరిచింది ఈ ప్రభుత్వం పెంచిందని ఇప్పుడు చంద్రబాబుని పట్టుకు తిడుతున్నారు జనం. ఇవి అంటున్నాను అన్నీ అంటున్నాను. కూటమే చేసింది, ఇది పెంచింది అన్న కాడికే మాట్లాడుతున్నారు. అది తెలిసిన వాళ్ళే. కానీ ఇప్పుడు అన్నీ కూడా నేను కూడా ఊరి మీద అలా తిరిగి 4 వీధులు 4 ఊళ్ళు తిరిగి మడిచిని కరెక్ట్గా అందరినీ ఎదుర్కొంటున్నాను. బస్సుల్లో ఎదుర్కొంటున్నాను, ట్రైన్లో ఎదుర్కొంటున్నాను. ఎక్కడైనా సరే కూటమి తప్పు చేసిందని అంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఎదుర్కొంటున్నాను నేను. ఇప్పుడు మరి చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని పెన్షన్ తీసేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని పెన్షన్లు తీసేశారా? ఇక్కడ ఎక్కడైనా తీయలేదు. పోయిన పెన్షన్ చాలామందికి తీశారు. నేను ఈ పార్టీలో తిరిగాను. నేను తిరిగి చాలామందికి
భరోసా ఇచ్చాను. నేను పెన్షన్ ఈ పార్టీ నెగ్గాక పెన్షన్ ఇప్పిస్తానన్నాను, రేషన్ కార్డులు ఇప్పిస్తానన్నాను, ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చాను నేను. ఇప్పుడు ఈ కూటమి వచ్చాక ఇప్పుడు అన్నీ కూడా ఇవ్వాలి, ఇంకా రాలేదు అది ఏటి రేషన్ కార్డులును పెన్షన్ ఇవి ఇంకా రాలేదు, అమలుపరచలేదు. ఇవి వచ్చాక అందరికీ రాయించాలి కూడా తిరిగి ఇంటింటికి వెళ్ళి నేను ఓట్లు అడిగి వేయించాను, మాట తీసుకున్నాను. ఆ మాటను కూడా వాజ్ఞానం నిలబెట్టుకోవాలి, మా ప్రభుత్వం కూటమి నిలబెట్టుకోవాలి. అంటే మీరు జనాలు ఎక్కువ తిరుగుతున్నారని చెప్తున్నారు, మరి జనాల్లోకి వెళ్ళినప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారమ్మా? అసలు ప్రజలు ఏమంటారు, ఇది మంచి పని అంటున్నారు, జగన్ తిడుతున్నారు, ఇది మంచి పని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా తప్పు చేయకుండా గబగబా ఇస్తానన్నా ఇచ్చి తీరాలి. గమ్మున బయటకు వచ్చేస్తే ఈ 2-3 మాసాల్లోనూ ఈ పండగ వెళ్ళాక జనవరి ఫిబ్రవరి లోకంలో ఇలాంటి ఈ 2-3 పెన్షన్లు, కొత్త పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ వస్తే మళ్ళీ మెచ్చుకుంటారు. ఉచిత సిలిండర్లు అనేవి ఇచ్చారు, మరి అది ఎలా ఉంది? సిలిండర్ ఇచ్చారు, డబ్బులు పడతలేదంటున్నారు. మరి అదేంటో మరి అది కూడా నేను రాజమండ్రి తాలూకా తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళాను నేను. అక్కడ కూడా చాలామంది తిట్టారు, ఎదుర్కొన్నాను. ఎందుకు పడతలేదు అన్నది నేను ఈ బీడ్లోను తీసుకుందారండి గ్యాస్ వాళ్ళని గట్ట, ఇంకా పడతాయి, ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది, పర్వాలేదు పడతాయి అందరికి అంటున్నారు. కొంతమందికైనా పడ్డాయండి అసలు నా వరకు పడినాయి అన్న వాళ్ళు ఎవరో చెప్పలేదు ఎక్కడను. మరి ఇప్పుడు నాదే పడిందో లేదో చూసుకోలేదు నేను, ఇంకా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఉగాది లోపు ఉచిత బస్సు అనేది కూడా ప్రవేశపెడతా ఉంటారు, మరి అది ఎలా ఉంటుంది అంటారు? ఉచిత బస్సు అన్నది బాగానే ఉంటుంది, కానీ ఎంతమందికైనా ఇది చేస్తాడు. ఆ ఉచిత బస్సు కన్నా ముందు ఎడితే బాగుంటుంది. పెన్షన్లో కళ్ళు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, ఇతలాంగిలకి, వృద్ధులకి తీసిన పెన్షను అర్జెంటుగా రాయించాలి. ఈ బస్సు కన్నా ముందు ఈ పెన్షన్ పెట్టాలి. ఈ పెన్షన్ పెట్టిన తర్వాత ఆ బస్సు ప్రయాణం పెడితే బాగుంటుంది నా దృష్టికి. నేనే ఏకంగా మరి ఆ లోకేష్ దగ్గరికే వెళ్ళి అడుగుదాం బాబు ఇలాగని అనుకుంటున్నాను. మరి ఆ పొజిషన్ లేకుండా నేను మీడియాలోనే చెప్తున్నాను. మరి ఇది తెలుసుకుని ఇది చూసిన వీళ్ళందరూ కూడా అమలుపరుచుకుని అర్థం చేసుకుని ఇవ్వాలి. ఇది పెడితే ముందు బాగుంటుంది. ఈ పెన్షన్ పెట్టాలి ముందు. చాలామంది బాధపడుతున్నారు కొడుకులు. చూసుకుంటే కార్యకర్తలకి ఒక సభ్యత్వం ఇప్పించి 5 లక్షలు బీమా అన్నారు, మరి ఏ పార్టీ చేయలేదు, ఆ విధంగా టీడీపీ చేసిందని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు అంట? చంద్రబాబు మునుపు ఇచ్చాడు 2 లక్షలు, బాగానే చేశాడు ఆయన చేసినప్పుడు. వైఎస్ఆర్ వచ్చాక అది తీసేసాడు. బాబు పెట్టినవన్నీ కొన్ని లాగేసాడు కదా, లాగేసి ఏం పెట్టలేదు. జగన్ ఏం పరిపాలించినా ఎవరన్నా పోయినా అందరికీ ఇవ్వలేదు, ఎక్కడో కొందరికే ఇచ్చాడు. అది అతని మీద ఇతను చేసి మాట అన్నాయి అన్నీ పడుతున్నాయా కరెక్ట్గా, అన్నీ సరిపో, అన్నీ బాగుంది. మరి ఈసారి ఎలక్షన్ వస్తే, జమిలీ ఎలక్షన్ అనేది వస్తే, మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తే ఈసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు. మరి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు ఎలక్షన్లు వస్తే? ఏమీ రాదు. మంచి పనులు చేసిన చంద్రబాబు వస్తాడు కానీ జగన్ గారు రాడు. ఆడొస్తే చీపురు గట్టలు తిరగేంతం ఖాయం. ఎందుకంటారు అంత కోపం? అంత కోపం ఎందుకంటే మరి ప్రతి ఒక్కళ్ళ భూములు నాశనం చేసేసాడు, లాగేసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇళ్ల తళాలు కూడా ఇచ్చినవి కూడా అందులో కూడా మోసం చేసాడు, ఇవ్వలేదు. మరి రేషన్ బియ్యం కూడా కోట్లు తినేసాడు. ఇవన్నీ చేసినవి అన్నీ కూడా పొరపాట్లే చేసాడు. ఆ బూతులు పంచింగాలు పెట్టుకున్న మంత్రుల దగ్గర పెట్టుకుని వాళ్ళు ఎలా చెప్తే అలాగ ఆడాడు. ఈ జగన్ పరిపాలన బాగోలేదు. జగన్ నెగ్గాక అసలు బయటకు వచ్చి మాట్లాడలేదు. చంద్రబాబు ఇంటింటికి ఊరూరికి దేశానికి తిరుగుతున్నాడు. అలాగే జగన్ వచ్చాడా? ఎప్పుడన్నా వచ్చాడా? అప్పుడు పాదనడుకని వచ్చాడే వెళ్ళాడే తప్ప మళ్ళీ రాలేదు. ఎవడ పోయాడు ఆడు ఎదురుగుంటే కంటితో చూసి గోళ్ళ కూలిపోయి మార్చేరులో చచ్చిపోతే వాళ్ళని కూడా పలకరించలేదు. యథాశక్తిగా నేను వెళ్ళాను ఆ పార్టీ కాడికి, చూశాను. ఆ పడిపోయిన మడుసుల్ని గోళ్ళ లెగదీసి మడుసుల్ని వెనకాల మడుసులు నెట్టి లెగదీయించాం మేము. అసలు ఆడు దిగలేదు, ఏం దిగలేదు, మాట్లాడలేదు. ఆడి చేతి అన్ని దుర్మార్గాలే. ఆడు ఏం మంచి పనులు చేయలేదు. ఆడి రాజకీయం అంతా కేసులు, దోసుకోవటం, పంచుకోవటం, తినేత్తమో, దేశానికి ఒక పార్కు కట్టుకుంటాం, దేశానికి కోట్లట్టుకెళ్ళి కొల్లబొడుచుకుని దాచుకోవటం తప్ప కాడు ఏమీ చెయ్యడు. ఆడు ఇంక దుర్మార్గుడు, ఇంక రాడు.